హాయ్, దిస్ ఈస్ డాక్టర్ లక్ష్మి. ఈరోజు మనము వాటర్ ఎలా తీసుకోవాలి అని ఒక ఆయుర్వేద ప్రకారం ఒక చిన్న వీడియోలో చూద్దాము. లాస్ట్ వీడియోలో మనం ఫుడ్ ఎలా తీసుకోవాలి అని చెప్పాము. చూడకపోతే వెళ్ళి లాస్ట్ వీడియోని చూడండి. ఫస్ట్ మనం మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్లో అట్లీస్ట్ ఒక 1 to 2 గ్లాస్ ఒక 250 ml ఆఫ్ వాటర్, హాట్ వాటర్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేసి బయటికి పంపించడానికి హెల్ప్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2, మనం వాటరు బేస్డ్ మనం థర్స్టింగ్ చూసుకొని మనకి దాహం వేస్తుందా లేదా దానిని బట్టి చూసుకొని మనం వాటర్ తాగాల్సి వస్తుంది. తర్వాత మనం ఎప్పుడైనా కానీ భోజనం తినేటప్పుడు కొంతమంది ఫుడ్ మధ్యలో తీసుకుంటూనే ఉంటారు హెవీ అమౌంట్ ఆఫ్ వాటర్. ఆ హెవీ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోకూడదు. మీకు బాగా దాహం వేస్తుంది అంటే మీల్స్ మధ్యలో జస్ట్ సిప్స్ ఆఫ్ వామ్ వాటర్ తీసుకుంటే చాలు. అలాగే భోజనం చేసే ముందు 30 minutes ముందు మీరు కొంచెం వాటర్ తీసుకోవాలి. వామ్ వాటర్ ఒక 100-200 ml ఆఫ్ వాటర్ తీసుకుంటే మంచిది. అది డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. భోజనం చేసిన తర్వాత 45 minutes to 1 hour వరకే వాటర్ తీసుకోకూడదు. మీరు ఫుడ్ని 32 times లేదా 25 times బాగా చీవ్ చేస్తే యాక్చువల్లీ వాటర్ అవసరం పడదు. తిన్నాక బాగా సలైవ్తో మీకు సౌండ్ అవుతుంది. కాబట్టి లేదు తిన్న తర్వాత మీకు బాగా దాహం వేస్తుంది అంటే జస్ట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోండి, వామ్ వాటర్ తీసుకోండి. లేదు వాటర్ అవసరం లేదు అనుకుంటే మీరు 45 minutes 1 hour వరకు వెయిట్ చేసి తర్వాత మీరు వాటర్ తీసుకోండి. వాటర్ వాటర్ నించొని తాగకూడదు. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఒక బాటిల్ ఫుల్ ఒక 1 లీటర్ 1/2 లీటర్ పెట్టుకొని ఒకటేసారి తాగేస్తారు. అలా చేయకూడదు. కూర్చొని రిలాక్స్డ్గా సిప్ బై సిప్ వాటర్ని తాగాలి. నెక్స్ట్, వాటర్ అనేది నైట్ కాపర్ వెజల్లో స్టోర్ చేసి ఉంచాలి. నెక్స్ట్ డేలో అవి తీసుకుంటే చాలా మంచిది. మన బాడీలో ఉన్న ఏదైనా దోష ఉంటే బ్యాలెన్స్ అవుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, అలాగే డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. మీరు కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు, అలాగే బాగా లావు ఉన్న వాళ్ళు కొంచెం బాగా కాచి చల్లార్చిన నీళ్ళు తీసుకుంటే బెటరు, బాగా హెల్ప్ అవుతుంది మీకు. అలాగే సమ్మర్లో రూమ్ టెంపరేచర్ తీసుకోండి, టెంపరేచర్లో ఉన్న వాటర్ తీసుకోండి, లేదా స్లైట్ వామ్ వాటర్ తీసుకోండి, కానీ నాట్ ఐస్ వేసి తీసుకోకూడదు. వింటర్లో రైనీ సీజన్లో అయితే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడము చాలా బెటరు. ఇది హెల్త్కి చాలా బాగుంటుంది, అలాగే డైజెషన్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇది వాటర్ ఎలా తీసుకోవాలి అని చూద్దాం. ఇప్పుడు ఎలా తీసుకోకూడదు అని చూద్దాము. ఎప్పుడైనా కానీ మనము ఐస్ వాటర్ తీసుకోకూడదు. ఇది తీసుకుంటే ఏమవుతుంది అంటే డైజెషన్ని వీక్ చేస్తుంది. తర్వాత భోజనం తినేటప్పుడు మధ్యలో టూ మచ్ ఆఫ్ వాటర్ తీసుకోకూడదు. అది డైజెస్టివ్ ఫైర్ని డైల్యూట్ చేసి ఇండైజెషన్ని క్రియేట్ చేస్తుంది, డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది. తర్వాత కొంతమంది తిన్న తర్వాత ఇమీడియట్గా ఎక్కువ వాటర్ తాగుతారు, అది మంచిది కాదు డైజెషన్కి. అలా తాగకూడదు. 45 minutes to 1 hour వెయిట్ చేయాలి కంపల్సరీ. తర్వాత నించొని వాటర్ తాగకూడదు. అలాగే కొంతమంది 1/2 లీటర్ 1 లీటర్ అట్ ఎ టైము గొట్టని తాగేస్తూ ఉంటారు వాటర్. అలా తాగడం కూడా మంచిది కాదు. కూర్చొని రిలాక్స్డ్గా సిప్ బై సిప్ వాటర్ని తీసుకోవాలి. మీరు వాటరు కొంతమంది ఫుడ్ తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఎక్కువ వాటర్ తాగి పడుకుంటారు. అలా వాటర్ తాగి పడుకోవడం అనేది మంచిది కాదు. ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగితే మీ నైట్లో మళ్ళీ లేవాల్సి వస్తుంది స్లీప్కి. క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండదు, స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఎప్పుడైనా కానీ మీరు పడుకునే ముందు వాటర్ తాగకండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత కొంతమంది ఎక్సర్సైజ్ చేసి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా నేను రిలాక్స్ అవ్వకుండా నార్మల్ బ్రీత్ తీసుకోకుండా ఇమ్మీడియట్గా గొట్టని వాటర్ తాగేస్తూ ఉంటారు బాటిల్. అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎక్సర్సైజ్ చేసి వచ్చిన తర్వాత రిలాక్స్డ్గా కూర్చోవాలి, బ్రీతింగ్ని నార్మలైజ్ చేసుకోవాలి. తర్వాత సిప్ బై సిప్ కూల్గా రిలాక్స్డ్గా వాటర్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎలాంటి నాలెడ్జ్ గెయిన్ చేసే వీడియోస్ కావాలి, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఆ వీడియోస్ని మనము చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.